తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎప్పటించో ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది పడుతున్న వారికి మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, భూ సంబంధించిన వ్యవహారాలు, వ్యాపారం సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. 10 మందిలో పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు. ఏదైనా సరే మనం ఇది చెయ్యాలి అనే పట్టుదల ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి బద్ధకం కూడా ఉంటుంది. తర్వాత చేద్దాం అని ఒక భావన ఉంటుంది. ఇంకోటి వాళ్ళు మనకు చెప్పడం ఏంటి, మనం చూసుకోలేమా అన్న ఈ భావన కూడా ఉంటుంది. ఏది ఎలా ఉన్నా కానీ మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి, రూపాయి సేవింగ్ చేయాలి అనే ధోరణితో వెళ్ళండి. ₹1 వస్తాను కదని చెప్పేసి ₹2 ఖర్చు పెట్టడం, గొప్పలకి పోవడం. గొప్పలకి అంటే మీ విధంగా మీ సొంతంగా మీరు ఏది ఖర్చు పెట్టుకోరు. ఎవరైనా సహాయం అడిగితే అయ్యో ఇచ్చేద్దాం అదే విధంగా ఉంటుంది తప్ప కానీ వేరే విధంగా ఉండదు. కాబట్టి సహాయం చేయండి, కానీ మీకు కావాల్సిన సమయంలో ఎవరు సహాయం చేయరు. అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా సరే అందరూ మన వాళ్ళని మీరు అనుకుంటారు. మీ సహాయం కోరే వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి సహాయం చేద్దాం కదా అని మీరు అనుకుంటారు. కానీ వారు అలా అనుకోరు. మీరు సహాయం చేస్తున్నారు కదా, డబ్బులు ఉన్నాయి తీసుకుందాం తర్వాత చూద్దాంలే అన్న భావన ఉంటుంది. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. అయితే మీరు తీసుకునే సొంత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా ఈ వారం లాభిస్తాయి. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా కాలం కలిసి వస్తుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు మీరు చక్కగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి గ్రీన్ కార్డ్, H1B, B1 ప్రాసెసింగ్ ఎవరైతే చేసుకుంటున్నారో ఈ వారం మీరు చక్కగా కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఏదైనా సరే మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం చాలా వరకు లభిస్తుంది. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించాలి. చదువు మీద శ్రద్ధ వహించాలి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, అందరూ మనవారే కదని ఫ్రెండ్స్ని నమ్మడం, కొన్ని విషయాలు చర్చించడం వల్ల మీరు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యయాధిపతి, భాగ్యాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటుంది. అయితే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ఒక మాట మీద ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా 10 మందిలోనూ గౌరవంగాను పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా వ్యవహార శైలిలో ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మీరు ఏ చిన్న మాట అన్నా సరే దాన్ని తప్పుగా వక్రించేవారు బయట వారు బోల మంది ఉన్నారు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తుతో దీపారాధన చేయడం, అదేవిధంగా దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in